దేవుడు ఈ రోజు నా హృదయంలో పెట్టిన వాక్య అంశము, వాక్య లేఖనం కన్నీళ్ళ ప్రార్థన యొక్క ప్రతిఫలం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కన్నీటి ప్రార్థన యొక్క ప్రతిఫలం. మన జీవితాల్లో మనం అనేక సార్లు కన్నీళ్ళు కార్చుండొచ్చు. కష్టాలు బట్టి, సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఇరుకులను బట్టి చాలా సార్లు మన జీవితంలో ఏడ్చి ఉండొచ్చు. ఎవరికి చెప్పుకోకుండా ఇంట్లోనే కూర్చొని ఏడ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. బయట నవ్వుతూ కనిపిస్తాం కాబట్టి, కానీ లోపల ఏడుస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. మీ జీవిత ప్రయాణంలో చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి పంచుకోలేక, ఎవరికి చెప్పాలో మనలో మనమే కృంగిపోయిన స్థితులు చాలా ఉన్నాయి మన జీవితంలో. ఒక్కోసారి ఏడకపోయినా కన్నీళ్ళు వస్తాయి. వాటిని ఏమంటాం? ఆనంద బాష్పాలు అంటాం. సంతోషంలో కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే మన జీవిత ప్రయాణంలో జీవిత ఆరంభం కన్నీళ్లతోనే ఆరంభించబడుతుంది. ఎవరైనా పుడితే ముందే వాళ్ళు ఏడుస్తారు. చనిపోయినప్పుడు కూడా ఏడుస్తాం. అంటే స్టార్టింగ్ ఏడితే, ఎండింగ్ ఏడితే, మధ్యలోని ఏడితే, అలా ఏడుస్తూనే ఉంటాం మన జీవితంలో. ఏదో సమయంలో, ఏదో సందర్భంలో మన జీవితంలో అనేకమైన కన్నీళ్లు కార్చుంటే ఈ కన్నీళ్ళ మన కొరకు. అయితే మనం ఎప్పుడైనా యేసయ్య కొరకు కన్నీళ్లు కార్చామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయం మీద కొన్ని నిమిషాలు త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. కీర్తనకారులకు మాట్లాడారు చూడండి. 120 కీర్తన, 126 కీర్తన 5-6 వచనాలు చూస్తే 126 కీర్తన 5-6 వచనాలు. చాలండి. హల్లెలూయా. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోసెదరు. ఎవరైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే తన వేదనంతా యేసే చెప్పుకుంటారో ఆ వేదన ఆలకించే దేవుడు వారికి సంతోష గానములతో పంట కోసే వరకు దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కుమార్తె యేసే దగ్గర కన్నీళ్ళు కానిస్తే అది ఎప్పుడు వృధా పోదండి. యేసే దగ్గర పశ్చాత్తాప ప్రార్థన చేస్తే అది ఎప్పుడు వృధా పోదు. తగిన ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఎందుకంటే మన దేవుడు కన్నీళ్లు తుడిచే దేవుడు. ఎవరైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీళ్ళతో పాదాలు కడుగుతారో వారు కన్నీళ్లు తుడిచే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. కుమార్తె యేసు అంటాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తారు. కుమార్తె ఈరోజు నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉన్నావు నీకున్న వేదన బట్టి. అది నిజంగా దేవుని సన్నిధిలో కానీ కారిస్తే దేవుడు కన్నీళ్లు తుడిచి నీకు సంతోషం ఏమైనా ఆశపడుతూ ఉన్నాడు. పోయిన వారం చెప్పాం ప్రార్థన గురించి. ఎలాగ చేస్తే ఆలకిస్తే, అలా చేయకపోతే ఆలకించడం లేదు. కుమారుడు ఈరోజు ఎలాగ ప్రార్థన చేస్తే దేవుడు మనకి సంతోషం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు దేవుడిని ఏడుస్తున్నావా లేదా? నువ్వు దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చావు చెప్పండి. మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వై యూ కేమ్ టు ద చర్చ్? చెప్పండి, ఎందుకు వచ్చారు? చెప్పండి అమ్మా. ఆదివారం వచ్చారా? బాగోతే వెళ్ళిపోతే మళ్ళీ అయ్యగారు అడుగుతారేమో ఏదో రోజు కనిపిస్తా కదా ఒకసారి. వెళ్ళిపోతే బాగోదండి. నేను వచ్చింది, మీరు వచ్చింది ఒకటే. యేసుని కలుసుకోవడానికి, మన బాధలు ఆయనతో చెప్పుకోవడానికి వచ్చాం. హల్లెలూయా. నువ్వు చెప్పుకోకుండా వెళితే ఈరోజు ఇక్కడ వృధా అయిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తావు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావు, అప్పుడు నీ వేదన తీసే చెప్పు. అప్పుడు ఆయన కన్నీళ్ళు తుడిచి సంతోష గానములతో పంట కోసేవాడుగా యేసే చేస్తాడు. కుమారుడు ఈ విధంగా అందుకనే పరిశుద్ధ వాక్యం నుంచి కీర్తన గ్రంథం 56:8 చూస్తే, కీర్తన గ్రంథం 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. చాలండి.
నా కన్నీళ్లు నీ బుడ్డలోని నుంచబడి ఉన్నవి. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ నీ కన్నీళ్ళన్నింటినీ ఆయన స్వీకరించాడు. ఆయన నీ కన్నీళ్ళన్నింటినీ తన బుడ్డలో వేసుకున్నాడు. అంటే ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడైనా కన్నీళ్ళు విడిచావా? ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాపడ్డావా? నీ ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు హృదయంలోంచి బయటికి రావాలి. అవి ఎప్పుడు వస్తాయి అంటే నిజంగా నువ్వు వేదనలో ఉన్నప్పుడు వస్తాయి, బాధలో ఉన్నప్పుడు వస్తాయి. ఎవరైనా నేను బాధ పెడుతున్నప్పుడు అనుకోకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఒక్కోసారి మాట్లాడుతూ ఒకసారి ఏడ్చేస్తూ ఉంటాం, ఒకసారి ఎవరికి చెప్తూ ఏడ్చేస్తూ ఉంటాం. అప్పుడు ఎందుకు వస్తాయంటే దీని వేదన హృదయం నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఎవరైనా ఆత్మీయులతో మనం చెప్పుకున్నప్పుడు, ఆత్మీయులతో మన బాధ చెప్పుకున్నప్పుడు, నాకంటూ ఉన్నవారితో బాధ చెప్పుకున్నప్పుడు ఆ వేదన మనలోంచి బయటకు వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వేదన ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. కుమారుడు ఈరోజు నువ్వు నిజంగా కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు. కుమారుడు ఆయన కనులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి. ఆయన కను దృష్టి ఎక్కడికి వెళ్ళా ఉంటుంది. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. కుమారుడు ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులు చూపించి నా వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ వాక్యం నుంచి ఆదికాండం 21వ అధ్యాయం 16-17 చూసినట్టయితే, ఆదికాండం 21వ అధ్యాయం 16-17. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేట దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. చూసినట్టయితే అబ్రహాము ఇస్సాకు జన్మించిన తర్వాత హాగరును ఇస్మాయిల్ని వాళ్ళ ఇంట్లోంచి బయటికి పంపించేస్తాడు. పంపించినప్పుడు కొంత డబ్బు కొంత ఆహారం ఇచ్చి అరణ్యంలోకి పంపించేస్తాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయితే తనకున్న ఆహారం అయిపోతుంది, నీరు కూడా అయిపోతుంది. ఆ సమయంలో ఏం చేయాలి తోచక, ఇంకా చనిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం, ఎవరి కోసం ఈ బ్రతుకని వాళ్ళు అనుకొని తనకు తాను ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది దేవునికి. హల్లెలూయా. హాగరు ఏడుస్తూ, ప్రభా ఏంటి నా జీవితం, ఎందుకు ఎలా చేస్తావు, నా కుమారుడు చనిపోవలసిందేనా, నా బ్రతుకులు ఇంతేనా అని ఒక వృక్షము కింద కూర్చొని అరణ్యములో ఎవరికి చెప్పుకోలేక, దిక్కు తోచక, ఇతరులు తెలియక, ఆహారం లేక, నీరు లేక చచ్చిపోతే బాగుండు అని అనుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఎవరు లేరు. ఇప్పుడు అబ్రహాం ఉండేవాడు, ఇస్సాకు ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే వారికి ఎవరికి లేరు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు జరిగిందంటే ఒకసారి ఇస్మాయిలు ఇస్సాకు ఇద్దరు ఆడుకుంటారండి. ఆ టైంలో శారా చూసి ఇది మంచిది కాదని ఆలోచించి అబ్రహాం చెప్తుంది హాగరుని పంపించి అని. అప్పుడు అబ్రహాం నిర్ణయం తీసుకొని హాగరుని పంపించేస్తాడు. ఇప్పుడు హాగరు కష్టాల్లో ఉంది, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి వివరించలేని బాధ. అప్పుడు ఏడుస్తూ ఉంది. కుమార్తె హాగరులకు నువ్వు కూడా ఏడ్చుండొచ్చేమో. అరణ్యంలో ఉండి ఏడుస్తూ ఉంది, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ప్రభా ఏం చేయమంటావు, మాకు ఇక చావే చరణ్యం, ఇంక వేరే ఆలోచన మాకు లేదు ప్రభా అని ఏడుస్తూ ఉంది హాగరు కుమార్తె. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అన్నాడు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ ప్రార్థన దేవుడికి వినబడి ఉన్నది. ఈరోజు మీ ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో మీ కుమారుడికి చనిపోడు అని ఆ ప్రదేశంలో కింద చదివితే మీరు ఇంటికి టైం చదవండి, బాగుంటుంది. ఏంటంటే అక్కడి నుంచి జీవజాలన్నీ ప్రవహిస్తాడు దేవుడు. వాళ్ళకి కావాల్సిన సమస్తము సమకూరుస్తాడు. వాళ్ళకి కావాల్సిన శక్తి బలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కుమారుడు ఈ ఉదయకాల సమయంలో
నువ్వు కూడా ఇదే స్థితిలో ఉన్నావేమో, ఒక అరణ్యములో ఉన్నట్టున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి పంచుకోలేక, నీ బాధ ఎవరు తెలియదు చెప్పగా ఇంట్లో ఇటు ఏడుస్తున్నావేమో కుమార్. దేవుడు ఈరోజు నీ కన్నీళ్ళు తొడవబోతున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకి ఏం చేయబోతున్నాడు? జవాబు చేయబోతున్నాడు. అందుకే పాట పాడతాం కదా, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, కన్నయ్యవైతివయ్యా, నా కన్న నీవే యేసయ్యా, అన్న నీవైతివయ్యా, నా కన్న నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఎంతో మంది అవమానిస్తున్నారు, ఎంతో మంది అభ్యాసిస్తున్నారు. అప్పుడు ప్రభా నా అండ నీవేనయ్యా. ఎవరు నా కన్నీరు తుడుస్తారు? ఈరోజు ఎవరు నా కన్నీరు నాట్యంగా మారుస్తారు అంటున్నప్పుడు ఏసీ అంటాడు, ఇదిగో భయపడకము. ఆగట్టు అన్నాడు కదా, భయపడకము, నేను నీతో ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కుమారుడు ఆయన అంటున్నాడు, గుండె చెదైన వాళ్ళు బాగు చేసేవాడు ఏసీ. ఎవరైతే రోదనతో వేదనతో ఉన్నారు వారి కన్నీరు తుడిచేవాడు ఏసీ. తనకు తాను చేసుకుంటున్న ప్రార్థన, ఈ ప్రార్థన చాలా అవసరం కుమారుడు. వ్యక్తిగత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ప్రార్థన కుమారుడు. రెండోదిగా ఇతరుల కొరకు చేసే ప్రార్థన. ఎనిమిదో గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. ఎనిమిదో గ్రంథం 9:1. జనుల్లో హతమయ్యని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల చలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యెరెమీయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరెమీయా ఒక పేరు ఉంది, కన్నీటి ప్రవక్త అంటారు యెరెమీయా. అంటే ఎప్పుడు కూడా తన ప్రజల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. ప్రవక్తలో ప్రవక్త కుమారుడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. ఇతను ఇక్కడ కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఎవరికి అంటే తన ప్రజల కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. నశించిపోతున్న జనాంగాల కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నాడు.
ఇది ఈ సందర్భంలో కావలసిన ప్రార్థన. కుమారుడు నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థించే నీ దేశం కోసం, నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థించే నీ సంఘం కొరకు, కన్నీళ్ళు విడిచి ప్రార్థించే నీ రాష్ట్రము కొరకు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భయంకరమైన స్థితిలో ఉన్నాం. అంతు చిక్కని వ్యాధి వైరస్లతో బాధపడుతూ ఉన్నాం. ఈ టైంలో నీ పని చాలా అవసరం కుమారుడు. నీ ప్రజల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఇంట్లోని భర్త కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయవలసిన స్త్రీగా, పురుషుడిగా ఉన్నది దేవుని ఆశపడుతున్నాడు కుమారుడు. నీ కొరకు చేసుకుంటే సరిపోదు ప్రార్థన, ఇతరుల కొరకు కూడా చేసేవాడికి ఉండాలి ప్రార్థన. నీ కుటుంబం కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నశించిపోతున్న నీ కుటుంబాల కోసం, ఎవరైతే వైరస్ బారిన పడుతున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే యోధుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కన్నీళ్ళు ప్రార్థించే ప్రభా మా సంఘాన్ని కాపాడు, మా సంఘ కాపాని కాపాడు, మా కుటుంబాలను కాపాడు, మా బంధువులు కాపాడు అని నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు కూడా ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నీ కొరకు నువ్వు చేసుకుంటే సరిపోదు, ఇతరుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఏడే చేస్తాడు, ప్రభా నా జరుగులకు కలిగిన నాశనంకు నేను చూడగా నేను కన్నీరు విడుస్తూ ఉన్నాను అంటున్నాడు. నా ప్రజలు నాశనం అయిపోతున్నప్పుడు, నా కుటుంబం నాశనం అయిపోతున్నప్పుడు, నా ఇరుగు పొరుగు వారు నాశనం అయిపోతున్నప్పుడు నా కన్నీళ్ళు విడుస్తున్నాను ప్రభా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు. ఇదిగో నా భర్త నాశనం అయిపోతున్నాడయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా భర్తను మార్చు. నా కుమారుడు నాశనం అయిపోతున్నాడు, నా కుమారుడు మార్చు. మా దేశం నాశనం అయిపోతుంది, మా దేశాన్ని కాపాడు ప్రభా. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన ఆలకించి రావాల్సిన ఆ విపత్తు నుంచి దేవుడు మనల్ని మన కుటుంబాలు కాపాడుతాడు కుమారుడు. హల్లెలూయా. నినివే పట్టణం నాశనం అయిపోతుంది అన్నప్పుడు వారు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఆ పట్టణాన్ని కాపాడు కుమారుడు. అదే దేవుడు చెప్తున్నాడు, ఈ దేశం కోసం ప్రార్థించే వైరస్ దగ్గర రాకుండా కాపాడుతున్నాడు దేవుడు. అది దేవుడికి చాలా అవసరం. నీ ప్రార్థన ఏ విధంగా ఉంది ఈరోజు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? మన అధికారి కోసం మనం ప్రార్థన చేయాలి, మన జనాంగం కోసం ప్రార్థన చేయాలి, నీ అన్ని కోసం, నీ తమ్ముడి కోసం, నీ చెల్లి కోసం నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు ఎప్పుడైనా భర్త కోసం కలిసి ప్రార్థన చేసావా? వ్యక్తిగతంగా అంటావు, ప్రభా నా భర్త మారాలి అంటున్నావు, ప్రభా నా భార్య మారాలి, బట్టలు మారాలంటావు. నాకు చెప్తున్నా మంచిదే, మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. మరి నీ ప్రార్థన ఏది? కన్నీటి ప్రార్థన. కుమారుడు దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరి ప్రార్థన, నిజమైన ప్రార్థన దేవుడి చేరుకుంటారు కుమారుడు. అదే విలాప వాక్యములు 3వ అధ్యాయం 48 చూసినట్టయితే, నేను చదువుతాను చూడండి. విలాప వాక్యములు 3:48. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఎరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఇచ్చి ఆకాశం నుండి చూచే వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండెను. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతులనై తిని. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా చెరువు కలిగిన నాశనములను చూడగా నా కన్నీరు ఏరులై పారెను. హల్లెలూయా. ఆయన దృష్టి నా మీద ఉంచినంత వరకు కూడా నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశాను కుమారుడు. ఇక్కడ కూడా విలాపంలోనే ఉంది కన్నీరు విడిచి ప్రార్థించడం అనేది. కుమారుడు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థించే, పశ్చాత్తాపంతో ప్రార్థించే, అప్పుడు దేవుడిని మొరాలకించి నీ కన్నీరుని నాట్యముగా మార్చబోతున్నాడు కుమారుడు. నువ్వు అనుకున్నావు నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు అని. నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు?
నాకెవరు సహాయం చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకెవరున్నా లేకపోయినా నీ కన్ను తొడలు మాత్రం యేసయ్య ఉన్నాడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కుమారుడు నువ్వేడు వద్దంటలేదు. ఎక్కడ ఆడాలి? దేవుని శ్రద్ధలో ఆడాలి. మీ అక్క ముందు మీ చెల్లి ముందు ఏడుస్తూ ఉపయోగం లేదు. వాళ్ళు కన్నీళ్ళు తుడుస్తారు అనుకుంటారేంటి? తొడరాలి కన్నీళ్ళు, వాళ్ళ కన్నీళ్ళు అసలు పట్టించుకోరు. కానీ నీ కన్నీళ్ళు తుడిచేవాడు మాత్రం యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. కుమారుడు వాక్యుడు ప్రేమ వెళ్ళారా? ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? ఎస్తేరు తన జనం కోసం ప్రార్థన చేస్తుంది. రాజుకెళ్ళి చెప్పే ముందు, ప్రభా నా ప్రజలను కాపాడు ప్రభాని. ఇస్తే గ్రంథం 8వ అధ్యాయం చూడగా ప్రార్థన చేస్తుంది ఇస్తారు. ప్రభా నువ్వు సహాయం చేయి, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు అని రాజు దగ్గరికి వెళ్ళక ముందే ఇస్తేరు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. మనకు కూడా అలా ప్రార్థించే వారిగా ఉండాలి. కన్నీరు విడిచి యేసు దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే వరకు ఉండాలి. నీ కొరకు చేసుకుంటే సరిపోదు, మీ ఇంట్లో వారి కోసం చేయవా నువ్వు ప్రార్థన? యవనస్తులు మీ కాలేజ్ లో ఉన్న పిల్లల కోసం ప్రార్థన చేయరా? మీ ఫ్రెండ్స్ పాడైపోతున్నారే, ప్రభా ఫ్రెండ్స్ పాడైపోతున్నారు, వాళ్ళు కాపాడే ప్రభావం ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత. ఎందుకంటే ఎదుటి వారు నాశనం అయిపోతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టినాడు. కుమారుడు యువతి కాల సమయంలో మొదట నీ కొరకు ప్రార్థన చేసిన కన్నీరు విడిచి, రెండోదిగా ఎవరికో ప్రార్థన చేయాలి? నీ కుటుంబం కోసం, నీ దేశం కోసం, నీ రాష్ట్రం కోసం, ఉన్న ఈ ప్రదేశం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఎందుకంటే ఎవరి ప్రార్థనలో దేవుడు ఎంత శక్తిని ఇస్తే ఎవరికి తెలియదండి. ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తాడు. అనుకోవచ్చు, నా ప్రార్థన ఆలకిస్తా లేదో దేవుడు, నా మొర వింటాడో లేదో. ఖచ్చితంగా వింటాడు. నువ్వు నిశ్చయంగా ప్రార్థన చేస్తే ఆయన మొర ఆయన సరికి వెళ్ళిపోతుంది. కుమారుడు అయితే నీకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన చేయని ఆసక్తి నీలో ఉండాలి. ఎడదాకా మీ ఇంట్లో ఉన్నప్పుడు నీకు బోర్డు ఖాళీ సమయం ఉంది. రోజుకి 86,400 సెకండ్లు దేవుడికి ఇచ్చాడు. ఎన్ని సెకండ్లు ఇచ్చాడు? 86,400 సెకండ్లు దేవుడికి ఇచ్చాడు. ఒక రోజులో నువ్వు ఎన్ని సెకండ్లు ప్రార్థన చేసావు దేవునికి? కనీసం 10 సెకండ్లు చేసావా? 86,000 సెకండ్లు నీ పనికి వెళ్ళిపోతున్నావు కదా, ఒక 400 సెకండ్లు దేవుడికి ఇవ్వచ్చు కదా. ఇవ్వు. కన్యల మాత్రం తుడిసేయాలి దేవుడు. నీకు అందరిని మార్చేయాలి. ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా నువ్వు మాత్రం ప్రార్థన చేయి. ఎలా మార్చేస్తాడు దేవుడు? మొర పెట్టకుండా, ప్రార్థన చేయకుండా, అడగకుండా అమ్మైనా అన్నపేట ఎలా పెట్టేస్తుంది తెలుసు. అమ్మ ఆకలేస్తుందనే కదా అన్నపేటకెళ్ళదు. ప్రభుకు తెలుసు నీకు ఏం చేయాలో. నేను అడిగితేనే చేస్తాడు వేసే. అడగకుండా ఎప్పుడు దేవుడు సహాయం చేయడు. నువ్వు అనుకుంటున్నావు ప్రభు గారు తెలుసు కదా, మరి చెప్పాలండి దేవుడికి. ఆయన పుట్టించింది ఉన్నాయి కదా, నాకు వచ్చిన కష్టాలకు తెలీదా, నాకు వచ్చిన బాధ అని తెలీదా? నువ్వు అనుకోవచ్చు. కుమారుడు అందరికీ సహాయం చేస్తాడు దేవుడు. చేయకుండా ఎప్పుడు ఉన్నాడని ఒకేసారి అందరికీ చేయగలరు. కానీ నువ్వేం చేయాలంటే ఆయనకి ఏం చేయాలి? నువ్వు మొరపెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక టీచర్ దగ్గరికి లెక్కల స్టూడెంట్ తీసుకెళ్ళాం. మ్యాథ్స్ రాదాడు. మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళి టీచర్ మ్యాథ్స్ చేర్పించే టీచర్ అన్నారు. సరే చెప్పి మ్యాథ్స్ చేర్పించాడు. 5కి తీసుకెళ్ళాను. 5కి మ్యాథ్స్ నేర్పించాడు. ఇంకా 50 మందిని తీసుకెళ్ళా, 50 మందికి మ్యాథ్స్ నేర్పించగలరు. కానీ గుండె చదవని బాగు చేయాలనుకో, ఇప్పుడు అన్నింటికన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న మెడిసిన్ కోర్స్ ఏది? ఎక్కువ డబ్బులు వచ్చేది కార్డియాలజిస్ట్, గుండె ఆపరేషన్. మెడిసిన్ లో టాప్ పొజిషన్ ఉన్నది హార్ట్ ఆపరేషన్. ఎందుకంటే దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తర్వాత న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఈఎన్టీ డాక్టర్స్, డెంటిస్ట్ అందరు ఉన్నారు. వీళ్ళందరికన్నా హై పొజిషన్ లో ఉన్నది కార్డియాలజిస్ట్. దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళు గుండె ఆపరేషన్ చేస్తారు. ఒక పేషెంట్ తీసుకెళ్ళి గుండె ఆపరేషన్ చేయమన్నాను. ఆ డాక్టర్ ఒకేసారి ముగ్గురు చేయగలరా? పేషెంట్ ఒక్కడే చేయగలరు. తర్వాత అయిపోయి ఇంకోటి చేయగలరు. అంతే కదా.
ఒకేసారి అందరినీ బాగు చేయలేడు, 1 by 1 బాగు చేయగలడు. అలాగే దేవుడు కూడా అందరూ కూడా ఆలకిస్తాడు, కానీ అందులో ప్రత్యేకం ఉంటేనే నిన్ను బాగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా, కన్నీళ్ళు విడకుండా, నీ గుండె పాడైపోయింది, బాగు చేయమని దేవుడు బాగు చేయడు. డాక్టర్కి వెళ్ళావు, నువ్వు వెళ్ళి జబ్బు చెప్పకుండా వైద్యం చేయగలను డాక్టర్. కొంతమంది చెప్పరు, అది దాచుకుంటాం. ఎవరి దగ్గర సిగ్గుపడకూడదు మనం. డాక్టర్ దగ్గర సిగ్గుపడితే నీకు వైద్యం చేయడు. నువ్వు ఏ వైద్యం అయినా సరే అది చెప్పకూడదు కావచ్చు, చెప్పవచ్చు, కానీ ప్రతిదీ డాక్టర్ చెప్పాలి. అప్పుడు అది ఏం చేయగలడు, నీ ట్రీట్మెంట్ చేయగలడు. ఏ స్త్రీకి ట్రీట్మెంట్ చేయాలంటే ఏ స్త్రీ ఏం పడకూడదు, సిగ్గుపడకూడదు. ప్రతిదీ చెప్పాలి దేవునికి. అమ్మో దేవుడికి చెప్తే బాగుంటుంది, బాగోదు, ఇది చెప్పొచ్చో చెప్పకూడదు అని లేదండి. ఏ స్థాయికి ప్రతిదీ చెప్పాలి. నీకున్న వేదన, నీకున్న సమస్య, నీకున్న ప్రతి ఒక్క ముళ్ళు ఏసు చెప్తేనే ఏసు ఏం చేయగలడు, ట్రీట్మెంట్ చేయగలడు నీకు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేసి స్వస్థపరిచి నీ కన్నీరు దేవుడు తొలగలడు. హల్లెలూయా. అంటే దేవుడు గొప్ప కార్డియాలజిస్ట్ అండి. ఆయన గుండె ఆపరేషన్ చాలా బాగా చేయగలరు. సెకండ్లో చేసేస్తారు ఎవరికైనా. కానీ నువ్వు వెళ్ళాలి కదా దేవుడి దగ్గరికి. గుండె ఆపరేషన్ అవుతున్నా వైద్యుడు ఇంటికి వస్తాడా, లేకపోతే నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్తావా? చెప్పండి. ఇప్పుడు డాక్టర్ మీ ఇంటికి వస్తాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్తావా? మరి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావా, దేవుడి దగ్గర రావాలా? నువ్వు దేవుడి దగ్గర రావాలి. ఇంట్లో ఉండి ఒంట్లో బదులు కుదరదే, ఇంటికి వచ్చి మోకరించు. అన్ని పనులు చేసుకుంటావు ఒంట్లో బాగోపోతే. సంధి తేడా మాత్రం కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ. జ్వరం అని చెప్పి కొన్ని ఇంట్లో ఉంటావా? ఉండవు కదా. కొన్ని ఒంట్లో బాగలేదు, దేవుణ్ణి సన్నిధికి వచ్చి మనం ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కుమారుడు ఈరోజు నీకు సహాయం కంటే నీ కన్నీళ్ళు తొడవాలంటే నువ్వేం చేయాలి, దేవునికి మొర్ర పెట్టాలి. కుమారుడు నీకు ఒంట్లో బాగోపోతే ఒకళ్ళు రాలేని పక్షంలో నువ్వేం చేయాలి? కొంతమంది ఇంటికి వస్తారు, డాక్టర్స్ ఫోన్ చేస్తారు, తెలుసు కదా. కొంతమంది పాపం రాలేని పరిస్థితి, అంటే కొంతమంది రాలేరులేండి, లెగలేని పరిస్థితి ఉంటే వాళ్ళు మరి రావడం కష్టమే, హాస్పిటల్ కూడా వెళ్ళడం కష్టం. అప్పుడు ఏం చేస్తారు, హౌస్కి ఇంటికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. డాక్టర్ గారు మాకు ఒంట్లో బాగాలేదంటే ఇలా వస్తే మీరు కొద్ది ఇంజక్షన్ ఇంట్లోనే సిలిండర్ బాటిల్ ఎక్కించుకుంటారు. రాలేని పరిస్థితి తప్పదు అంతే. ఈ రోజుల్లో ఎవరు ఇంటికి వెళ్ళలేదు, బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే కరోనా పేషెంట్లే కనిపిస్తుంది, ఇంకా హాస్పిటల్కి ఏమి వెళ్తాం. అందుకని ఇంట్లోనే ట్రీట్మెంట్, ఇంట్లోనే బాటిల్ ఎక్కించుకున్నాం. నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఎవరికి ఫోన్ చేయాలి? పాస్టర్ గారు నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వచ్చి నాకు ప్రార్థించేలా పోలేరు, ప్రార్థన చేయండి అని చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పేషెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆ పాస్టర్ గారికి అక్కడ ఉంటాం, దర్శనం ద్వారా అమ్మ నా ఇంట్లో బాగాలేదు ఒకసారి వెళ్ళిపోమంటారు దేవుడు. చెప్పడు కదా. మీరు ఆ ఫోన్ చేస్తే వెంటనే నీకు ఫోన్లో చేయడమో లేకపోతే నీకు రావడమో చేయగలరు. అది ఇప్పుడు చర్చికి రాలేని పక్షంలో, లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేయించుకోవాలి, అది బాధ్యత. అంతేగాని చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు హాస్పిటల్ పేషెంట్ కానీ చెప్పేగా తెలుస్తుంది. కాబట్టి కుమార్తె ఏసైకైనా నువ్వు చెప్పాలి నీ బాధ ఏంటనేది. అప్పుడే ఆ కన్నీరు దేవుడు తుడుస్తాడు. కుమారుడు ఈరోజు వేస్తున్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రార్థించే దేవుని నామకార్థ ప్రార్థన వద్దు. దేవునికి ఏదో చేసామా లేదా, ఈరోజు అయిపోయిందా లేదా, 5 నిమిషాలు కళ్ళు మూసామా అయిపోయింది, అది కాదు. నువ్వు ప్రార్థన చేస్తే వేదన రావాలి మనసులో, దేవుడు నీతో మాట్లాడాలి. అలా చేస్తేనే ప్రార్థన. ఏదో అయిపోయింది, టైం పాస్ వచ్చాము, ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసాం, ఈరోజు గడిచిపోయింది అంటే కుదరదు. కుమారుడు దేవుడి సన్నిధికి వచ్చావంటే ఇక్కడి నుంచి నువ్వు సంతోషంతో వెళ్ళాలి, మళ్ళీ ఆ వేదంతో వెళ్ళకూడదు. అలాగే వెళ్ళావంటే నువ్వు దేవుడితో మాట్లాడలేదు అని అర్థం. కుమారుడు చివరికి ఒకటి చెప్తున్నాను, ముందు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీకున్న కన్నీళ్ళు బట్టి ప్రార్థించు. బైబిల్ అన్నాడు కదా, నీకు ఒంట్లో బాగోకపోతే ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇంట్లో టైంపాస్ చేయాలా? నీ ఒంట్లో బాగోకపోతే అలా ఇంట్లో ఏడుస్తూ కూర్చోాలా? సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. పెద్దలకు ఎందుకన్నారు? పాస్ట్గా దూరం ఉన్నప్పుడు రాలేని పక్షులు పెద్దలు పిలిచి ప్రార్థన చేయించుకోవాలి.
అది బాధ్యత. తెలిస్తే వెళ్ళి ప్రార్థన చేయాలి. అలాగే మనం ఎప్పుడైతే చేయించుకుంటామో దేవుడి కోపదల, ఎందుకంటే ప్రార్థన అయ్యగారి ద్వారే కాదు, ఎవరు చేసిన నేను ప్రార్థనలకు ఇష్టపడతాను. దాని బాధ్యత ఏంటంటే ముందు మనం ఏకీపించాలి కదా. మనలో ఇంట్రెస్ట్ అయినప్పుడు అవతల వాళ్ళు ఏం చేయగలరు? ఏమి చేయలేరు. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చేయవలసిన పని ఏంటంటే కన్నీళ్ళు ప్రార్థించండి. బోల్ సమయం ఉంది, లేదా మీకు టైం చెప్పండి. అయ్యగారు ఐమ్ సో బిజీ అండి, మా లైఫ్ అంతా బిజీ గజిబిజీ అంటారు. బోల్ సమయం ఉందండి. నాతో ఎప్పుడు ఒక మాట అంటారండి, మనసు ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. నీకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలా సమయం నీకు. కానీ నీకు ఏం లేదు, ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, నువ్వేం ప్రార్థన చేయగలవు? ఇంకా నీకు అన్ని పనులు చేయాల్సిన ఇంట్రెస్టే. తెల్లవారుచాము 4 గంటలకి వెళ్ళేసి వెళ్ళిపోతే పనికి, నేను 4 గంటలు ప్రార్థన చేయొచ్చుగా. పనిలో ఉన్న ఆసక్తి ప్రార్థనలో ఉండట్లేదు. అలాగే లేకపోతే దేవిని ఆశీర్వాదు కుమారుడు. నువ్వు తెల్లవారు లేచావు, ఎన్ని గంటలు లేస్తావు చెప్పండి? కొంతమంది, నా 10 మంది చదివి నాకు తెలుసు. తెల్లవారు 4 గంటలకు కొంతమంది లేచిపోతారు. లేచావు, ఏం చేస్తారు చెప్పండి? మీ మాటలు నాకు కావాలి. 4 o'clock లేస్తారు కదా, మీరు ఏం చేస్తారు? ఆఫ్టర్ పడపడ లేచిపోయి క్యాబ్ వండిసి అన్ని వండిసి పరుగు 4:30 కల్లా పనికి వెళ్ళిపోతారు. ఏం ఒకసారి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవచ్చుగా. మోకరించి దేవునికి, ప్రభా రాత్రంతా కాపాడో నీకు థ్యాంక్స్ చెప్పా దేవునికి. థ్యాంక్స్. లేట్ అవుతా ఊరుకోరు చెప్పాలి. ఏమ్మా లేట్గా వచ్చారు రావుతున్నారు. దేవుడికి ఎప్పుడైనా చేయొచ్చు, పర్లేదు. ఆయన ఎప్పుడు అవైలబులే కదా. చేస్తే ఎప్పుడు ఖాళీయే కదా దేవుడితో. మధ్యాహ్నం చేసినా వింటాడు, రాత్రి చేసినా వింటాడు. మీకు ఎప్పుడు గ్యాప్ వస్తే చేసేస్తే వినేస్తాడు దేవుడు. ఉదయకాల ప్రార్థన అంతే దాగుతుంది కదా. ప్రభావా ఉదయకాలం నాట కంఠస్వరం నీకు వినబడి కాక అంటున్నాడు. హల్లెలూయా. ప్రభా నాకు ఉదయం 10 గంటలకి నీకు కంఠస్వరం వినబడి కాక అంటే అలాగే వేకువజామున లేచి దీన్ని మొరపెట్టు, కన్నీళ్ళు విడిచి ప్రార్థించేయి. మా నాన్నగారు అనేవారు, ఒరే ఉదయం తెల్లవారు 3 గంటలు ప్రార్థన చేయడం దేవతలు తిరిగితే అనేవారు. ఉదయం 3 గంటలకి మా నాన్నగారు లేచేవారండి. అలాగే మా నాన్నగారు ఎప్పుడు చూసినా ప్రార్థనలు ఉండేవారు. ఎప్పుడు పడుకున్నా నాకు తెలిసింది కాదు. నేను ఎప్పుడు లేచినా మోకాల మీద ఉండేవారు ఆయన. ఆ ఆసక్తి మనలో ఉండాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకించుకోవాలి. కాబట్టి రోజు నుంచి ఎలా ప్రార్థన చేద్దాం చెప్పండి? ఎలాగా? కన్నీళ్ళు విడిచి ప్రార్థన. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ప్రార్థించే దేవుడికి. ప్రార్థన దగ్గర ఓపిక లేదనకండి, దేవుడికి ఇష్టం ఉండదు. ప్రార్థన దగ్గర మాత్రం కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, ప్రార్థన అనకండి. అలా విన్నారా? దేవుడు అంటాడు, అయితే నాకు కూడా వినిపించలేదు అంటాడు దేవుడు. దేవుడి సన్నిధిలో ఇప్పుడు కనిపించి ప్రార్థన చేస్తాడు. దేవుడు నీ గొప్ప అద్భుత కార్యం జరిగించి నీ జీవితంలో అనేకమైన మేలు జరిగించిన గాక ప్రార్థించాడు. తలసండి కుమార్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రపంచమైన ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేవాడు. సంతోషంతో పంట కోసం వాక్యం సెలవిస్తున్నాడు. ప్రభా కన్నీళ్ళు విడిచి ప్రోత్సాహం చేశాడు. ఆయన ప్రభా నీ కొరకు ప్రార్థన చేసేవాడు. నీ కొరకు ప్రభా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే వ్యక్తి వరకు మాకు సాయం తెచ్చండి. అభిషేకించండి, బలపరచండి. ఆయన మీ కార్యక్రమం దయచే ప్రభుని ప్రార్థించేద్దాం. ప్రభుని దర్శించే ప్రభుని ప్రార్థించేద్దాం. నిజంగా నువ్వు వేగంతో ప్రార్థన చేస్తే ఈరోజు నీకున్న కష్టాలను బట్టి, నీకున్న సమస్యలు బట్టి, నీకు నిరుకులను బట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని మొరాలకించిపోతాడు. నీ ప్రార్థన జవాబు దయచేయబోతాడు. కుమార్ నీ కన్నీటి ప్రార్థన ఆయన పుట్టిలో ఉంచబడి ఉన్నది. ఈరోజు ఆయన ప్రార్థనలకి సౌకర్యం చూడద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా కన్నీరు వచ్చి ప్రార్థించి, పశ్చాత్తాపంతో ప్రార్థించి, నీకున్న సమస్యలన్నీ, నీకున్న వేదన, నీకున్న ప్రతి బలహీనతలు ఆయన పాటలు చెందపెట్టి ఈరోజు కుమార్ ఈ రోజు సంతోషం తెలబోతున్నావు. ఇక్కడి నుంచి ఆనందంతో వెళ్ళబోతూ ఉన్నాం. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు వేలాది దూతంతో భక్తులతో కొని ఆడపడుచు నీ సరిపోతున్నాను. ప్రభావితం మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభా, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు ప్రభా. సంతోష గానములతో
పంట కోస్తారు ప్రభా. నిజమే నాయన. ప్రభా మా కన్నీళ్ళతో చూడడం నీవే నాయన. మా కన్నీళ్ళను ప్రభా నాట్యంగా మార్చేవాడు నీవే నాయన. ప్రభా ఈ రోజు ఎంతమంది అయితే ప్రభా నిజంగా నా దేవుడు నమ్మున్నాడు, నా సమస్యలు విడుదల చేస్తాడు, నా కష్టాల నుంచి, నా బాధల నుంచి, నా ఇరుకుల నుంచి నాకు విడుదల చేస్తాను ప్రార్థన చేస్తాను ప్రభా. ప్రతి సంఖ్య నుంచి విడుదల ప్రేరిస్తానండి ప్రభా. ఎవరైతే ఈరోజు వ్యాధులతో ప్రభా, వైరస్లతో ప్రభా బాధపడతారో ప్రతి కుమారుడు ప్రభా విడుదల ప్రేరిస్తాం ప్రభా. ప్రభా ఈ కరోనా వైరస్ నుంచి ప్రభా, మా దేశాన్ని నుంచి ప్రభా, మా రాష్ట్రాన్ని ప్రభా, మా గ్రామాన్ని, మా సంఘాన్ని ప్రభా పరిశుద్ధాత్మతో కాపాడదు కాక నాయన. ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రభా ఎంతో మంది రక్షించిపోతున్నారు తండ్రి. ఈ వైరస్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు ప్రభా. ప్రభా ఒక్కసారి దర్శించిన ఆయన ప్రభా. ప్రభా ఒక్కసారి ప్రార్థన ఆలకించు ప్రభా. ప్రభా మా రాష్ట్రాన్ని, మా దేశము కాపాడు ఆయన ప్రభా. ప్రభా ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన జవాబు దయచేసేవాడు తండ్రి. మా కుటుంబాన్ని ప్రభా, మా సంఘంలో ఉన్న నా కుమార్తెలు ప్రభా, నువ్వు వాళ్ళకి రక్షణకు అవసరం ఉన్నాడు ప్రభా. ఈ వైరస్ ప్రభా సోకకుండా ప్రభా నీ ఆత్మతో పేర్ల ప్రభా నువ్వు నడిపించండి ప్రభా. ఈరోజు బలహీనకుండా ప్రతి ఒక్కరిని బాధోచ్చాన్ని పెడుతున్నాను తండ్రి. ప్రతి బలహీనలు దయచేయండి ప్రభా. వారికి కావాల్సిన శక్తి బలమును దయచేయండి ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుడు నా మొరాలకి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ మొరాలకి ఇష్టం వదులుతాను తండ్రి ప్రభా. ఎవరైతే కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు, వారికి సంతోషపడి చేస్తున్నావు వదులుతున్నాను ప్రభా. ఎత్తబడిన వాక్యం మంచి నెల పడిన విత్తనాలు చేయమని మీరు ఫలవంతం చేసి నువ్వు నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు సమర్పించుకుంటూ యేసు వచ్చిన తండ్రి ఆమేన్.